ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Smoking and drinking are injurious to health. It causes cancer. ఎందుకమ్మా కొడుతున్నావు? ముందు దాన్ని పిచ్చి హాస్పిటల్ పడే అట్లనే చక్కగా అవుతాయేమో. ఏం జరుగుతుంది చెప్పమ్మా, ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఫోన్ ఇచ్చిన ఫోను కొవ్వెక్కి పగలగొట్టిందిరా. ఎందుకు పగలగొట్టినావు అని అంటే ఏదో కోపంలో పగలగొట్టినా అని చెప్పింది. తెలియక చేసినట్టుందమ్మా. నీ పని నువ్వు చేసుకోపో, నేను మాట్లాడుతాను కదా. దాన్ని వెనకేసుకోవడం ఆపేసి ఎవరికైనా అంటగట్టేలా చూడు. చూస్తా పో. ఏమైందమ్మా, ఎందుకు అలా చేసినావు? అమ్మా కావ్య, సుధా, పూజితకి ఏం జరిగిందమ్మా? వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదా? ఏమో అన్నా, నాకు తెలీదు. ఇంట్లో కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటుంది, సరిగ్గా తినట్లేదు. ఏం జరిగింది? సుధాకి పూజితకి మధ్యన గొడవ జరిగింది. ఏమైందని అడిగితే నీకెందుకు అన్నారు. ఎవరినైనా ప్రేమించిందా? అలాంటిదేం లేదన్నయ్య. లేదా? సరే అన్నయ్య, క్లాస్ టైం అవుతుంది. మేడం, సుధా ఇంట్లో వింతగా ప్రవర్తిస్తుంది మేడం. ఆమె మాట్లాడే విధానం అలాగే ఏదేదో ఆలోచిస్తుంది, సరిగా ఉండట్లేదు. ఏదైనా కాలేజీలో అయినా క్లాస్ రూమ్లో అయినా సమస్య ఉందేమో అని. తనని నేనైతే 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎప్పుడు అలాగైతే చేయలేదు. ఈ మధ్య 2 నెలల నుంచి మాత్రం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. తన మైండ్ బాగుంది, చాలా పిచ్చి పిచ్చిగా వేసుకోండి. ఒకసారి డాక్టర్ చేయించాలి. అన్నయ్య, అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? ఫీజు కట్టాలన్నా కట్టేసి. ఓ, కట్టేసావా? ఓకే అన్నయ్య, క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. అన్నయ్య, స్టేషనరీ తీసుకోవాలి, ఒక 500 కావాలి.
ఓకే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. అమ్మ సుధా, నువ్వు చేస్తుంది నీకు అర్థమవుతుందా తల్లి? తను చేసిన తప్పే ఉండొచ్చమ్మా, కానీ నువ్వు చేసేది మోసం. మోసానికి తప్పుకు చాలా తేడా ఉంది తల్లి. తప్పు చేసి సరిదిద్దుకోవచ్చు, కానీ మోసం చేసి సరిదిద్దుకోలేవు. ఎందుకమ్మా? చిన్నప్పటి నుంచి పెరిగారు, కలిసి చదువుకున్నారు, ఇంతలో ఇదంతా ఎందుకమ్మా? ఏందిరా ఇంత రాత్రి లొల్లి? అది మళ్ళీ ఏం పగలగొట్టింది? ఏం లేదమ్మా, తను పరీక్షలు ఎలా రాసిందని అడుగుతున్నా అంతే. ఇది 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటది రా. ఇది గంట సేపు అన్న బుక్ పట్టుకొని చదవది. అది ఇంకేం రాస్తుంది, ఇంకేం చదువుతుంది, ఏమన్నా చదవని. నువ్వు పడుకో. నాకు నిద్ర వస్తాను, నేను పడుకుంటా. దేహాన్ని దహనం చేసే అగ్ని అయితే మనసును పాడు చేసి దహించేది ఈర్ష్య, ద్వేషం. అవి రెండు తగ్గించుకుంటే నీకు భవిష్యత్తు బాగుంది. అర్థమవుతుందా? ఇంతకన్నా నేను ఎక్కువ చెప్తాను. నేను పడుకో, టైం చాలా అయింది, పడుకోమ్మ.
హలో హలో రాజేష్ ఎక్కడున్నావు? పూజితకి రాహుల్ ఫేస్ రివీల్ చేసే టైం వచ్చేసింది. ఇప్పుడే వాళ్ళ నాన్న యువాన్తో బయటికి వెళ్ళడం చూసా. నువ్వు త్వరగా వచ్చేసి. ఇది జరిగిన కథ. నన్నే మోసం చేస్తావా? వాడిని పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కనీసం ఇప్పటికైనా మారు, కొంచెమైనా బుద్ధి తెచ్చుకో. నువ్వేంట్రా ఇక్కడ? ఇది పని మీద వచ్చాను. నువ్వే పని మీద వచ్చావు నాకు తెలిసినా కానీ రా బండికి. ఎక్కడికి? పని ఉంది రారా, మళ్ళీ వద్దాం కానీ. సుధా ఒకటే పని చేసింది. తనకు తీరుగా ఇంకెవరో ఉన్నారు, ఖచ్చితంగా చెప్పగలను. తవ్వకాల్లో వజ్రాలు దొరికినట్టు ఒక విలువైన వజ్రం దొరికింది, చూపిస్తా చూడు. సార్ నారాయణ మనిషి సార్, ఇందులో నారాయణ మనిషికి ఏం సంబంధం సార్? ఎవరు తను? ఎవరు? ఏం మాట్లాడావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అతనికి నీకు సంబంధం ఏంటి? ఓ వాడా, ఏదో అడ్రస్ అడిగితే చెప్పాను అంతే.
ఏమైంది బేటా చెప్పు. చాలా ప్రేమించా బాబు. ఇంత మోసం చేస్తున్నా మస్తు అనుకోలేదు. నాకేం తక్కువే. మర్యాద ఏంట్రా?